కవిత అన్ని హద్దుల్ని అధిగమించేసినట్టుగానే చెప్పాల్సి ఉంటుంది. స్వయంగా ఆమె ఇంతవరకు కూడా కొవ్వొట్లన్నా దెయ్యాలన్నా ఇవన్నీ చెల్లుబాటు అవుతాయి. కానీ నేరుగానే వర్కింగ్ ప్రెసిడెంట్ మీద ధ్వజమెత్తడము, అతను పనిచేయడు పనికిరాడు అన్న తరహాలో తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడము, తనకు ఒకే ఒక నాయకుడు కేసీఆర్ నాయకత్వంలో మాత్రమే పనిచేస్తాను, తనకు ఇంకొక నాయకుడు అనేవాడే లేడు అని చెప్పడము, ఇవన్నీ ఒక ఎత్తు అయితే బీజేపీలో కలిపేయడానికి 101% ప్రయత్నిస్తున్నారు. ఇది చాలా తీవ్రమైనటువంటి ఆరోపణ. ఇతరులు ఎవరైనా చేసినా ఏమైనా సహించవచ్చు, కానీ ఆ కుటుంబంలో సభ్యురాలైనటువంటి కవిత బీజేపీలో బీఆర్ఎస్ని కలిపేయడానికి ప్రయత్నిస్తున్నారంటే ఇంకా ఖచ్చితంగా బీఆర్ఎస్ నాయకత్వం ఇప్పుడు ఒక క్రమశిక్షణ చర్య తీసుకోక తప్పని అనివార్యం పరిస్థితికి ఆమె తోసేస్తున్నారు. ఎందుకంటే మీరు చర్య తీసుకుంటారా లేదా అని ఒక రకంగా ప్రశ్నించినట్లే ఈ వాక్యం చూడాలి. ఎందుకంటే బీజేపీలో కలిపేస్తున్నారు, పార్టీని కలిపేయడానికి ప్రయత్నం చేస్తున్నారంటూ ఒక పార్టీ నాయకురాలు వ్యాఖ్యానించి ఇంకా ఆ పార్టీలోనే ఉండడం అంటే చాలా సాహసోపేతంగానే అధిష్టానం అంటే పూర్తి స్థాయి ఆత్మరక్షణలోకి తోసేస్తున్నారు. ఆమె మీద చర్య తీసుకోక తప్పని కుటుంబం కానీ కేసీఆర్కి కొన్ని సెంటిమెంట్లు కూడా ఉండవచ్చు. అయినా కూడా తప్పని పరిస్థితుల్లో పార్టీని కాపాడుకునేందుకు కవిత మీద చర్య తీసుకోకపోతే కనుక ఓవరాల్గా బీఆర్ఎస్ ఇంకుండేటటువంటి ప్రయోజనాలు దెబ్బతింటాయి, కేసీఆర్ యొక్క ఇంటిగ్రిటీ కూడా దెబ్బతినేటటువంటి ధోరణిలో కవిత వ్యాఖ్యలు అంటే ఆయన నేరుగా ఉద్దేశించకపోయినా బీజేపీలో కలిపే ప్రయత్నాలు చేస్తున్నారు అంటే చెప్పడము. అదే సమయంలో కేటీఆర్ వ్యవహార శైలి, ఆయన పనితీరు అనేది సరిపోదు, ఇప్పుడు జాగృతి ద్వారా తానే పార్టీ చేసే పనిలో సగం పని తాను చేస్తున్నానని చెప్పడము. కేసీఆర్కి నోటీసులు ఇచ్చినా కూడా ఏదో ట్విట్టర్లో ట్వీట్లు చేసుకుంటూ కూర్చుంటే కుదరదు, ప్రజలు నియోజకవర్గాల్లో గ్రామాల్లో ఆందోళనలు ఎందుకు జరగట్లేదు, కేసీఆర్కి నోటీసులు ఇచ్చి న్యాయ కమిషన్ ముందు హాజరుకమ్మని చెప్పిన అంటే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పనిచేయటం లేదు అనేటటువంటి వ్యాఖ్యలు. ఇవన్నీ ఓవరాల్గా ఉద్యమాలు చేయకుండా ఇంట్లో కూర్చుంటే కుదరదు, సోషల్ మీడియాలోనే ఉంటే సరిపోదు, బీజేపీలో కలిపేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ దాదాపు ఆమె తన మార్గాన్ని తాను ఎంచుకున్న తర్వాతే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇంకా అధిష్టానం అంటే కేసీఆర్ రంగంలోకి దిగి క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోతే కనుక పార్టీ చాలా అంటే తన కుటుంబానికి ఒక దారి, వేరే వాళ్ళకి ఇంకొక మార్గం చూపిస్తారా, తన కుటుంబానికి వేరే రకంగా చూస్తారా అనేటటువంటి వ్యాఖ్యలు వస్తాయి. అందువల్ల తప్పనిసరి పరిస్థితుల్లో తనపైన వేటు వేయక తప్పదు. మీరు వేటు వేస్తారా వేయరా ఇంకా అంటే ఈమెను పార్టీలో ఇంకా కొనసాగించడం వల్ల మరింత డ్యామేజ్, ఎందుకంటే పార్టీలోనే ఉంటూ పార్టీలో విమర్శలు చేస్తే కనుక మరింత డ్యామేజ్ ఏర్పడుతుంది. అదే బయటికి పంపించేస్తే కనుక ఎన్ని విమర్శలు చేసినా మేము బహిష్కరించాం కనుక ఆమె ఏమన్నా మాట్లాడవచ్చు అని చెప్పి అనడానికి సమర్థించుకోవడానికి ఒక స్టాక్ అయినా దొరుకుతుంది పార్టీ అధిష్టానానికి. పార్టీలోనే ఇంత వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా ఆమె ఇంకా పార్టీలో కొనసాగించారు అంటే కనుక పార్టీ యొక్క బలహీనత, అగ్రనాయకత్వం యొక్క వీక్నెస్ అనేది బయటపడిపోతుంది. అది పార్టీలో క్రమశిక్షణకి చాలా నష్టం చేకూరుతుంది. కనుక ఇంకా వేటు వేయక తప్పని పరిస్థితిని ఆమె కల్పించారు. ఒకవేళ 1-2 రోజులు వేచి చూస్తే కనుక మరింత డ్యామేజ్ జరిగేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది.